కోడలి వేధింపులు భరించలేక ఓ వృద్ధుడు ప్రాణాలు తీసుకున్నాడు. ప్రతిరోజూ మాడిపోయిన చపాతీలు పెడుతోందని కుమిలిపోయి చివరికి తనువు చాలించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భూపాల్కు చెందిన పుష్పేంద్రకు కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లైంది. పెళ్లైన కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పుష్పేంద్ర విడాకులకు అప్లై చేశాడు. భార్య మాత్రం అతడిపై గృహహింస కేసు పెట్టింది. ఇద్దరి మధ్య గొడవలతో కుటుంబం పరిస్థితి నరకంలా మారింది. పుష్పేంద్ర తండ్రి రమేష్ చంద్ర గుప్తను కోడలు చాలా దారుణంగా చూసేది. ప్రతిరోజూ తినడానికి మాడిపోయిన చపాతీలు, నీళ్లు కలిపిన కూరగాయలు పెట్టేది. మానసికంగా బాగా వేధించేది. కోడలి వేధింపులు తట్టుకోలేకపోయిన రమేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి ముందు మామ ఓ నోట్ కూడా రాశాడు. దానిలో నేనిక దీన్ని భరించలేనని, తన కోడలు పెడుతున్న ఈ అవమానాలు భరిస్తూ బతికి ఉండలేనని పేర్కొన్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. నోటు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడలు ఎంత బాధపెడితే ఆ వృద్ధుడు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.